ఇలా నువ్విప్పుడు డల్ గా ఉండాల్సిన అవసరం లేదు. నీ ప్రాబ్లం సాల్వ్, నీ టెన్షన్ కూడా సాల్వ్ అయిపోయింది, నీ లవ్ కూడా సక్సెస్. ఏమంటున్నావక్క? ఏమంటున్నావేంటి? నీకు చందుకి త్వరలోనే పెళ్లి చేయబోతున్నాను. పెళ్ళా? నేను బాధపడకుండా ఉండాలని చెప్తున్నావు కదా? అలా అంటున్నావేంటి? లేకపోతే ఏంటక్కా, నేనొక అనాథని. సుమలత గారు మామూలుగా ఉన్నప్పుడే ఒక అనాథని తన కోడలిగా చేసుకోవడానికి ఇష్టపడదు. ఇప్పుడు ఆవిడేమో పాలిటిక్స్ లో కూడా వెళ్ళబోతుంది. ఈ టైంలో నేను చందు ప్రేమించుకుంటున్నామని తెలిస్తే ఆవిడెందుకు ఒప్పుకుంటుందక్కా? చూడుషా, అలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆవిడ పాలిటిక్స్ లోకి వస్తుంది కాబట్టి రేపావిడే మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను అని అనౌన్స్ చేసేలా నేను చేస్తాను. కాకపోతే నువ్వు నేను చెప్పింది చెప్పినట్టు చేయాలి. చందుతో నా పెళ్లి చేస్తానంటే నేనెందుకు చేయనక్కా? చెప్పు, ఏం చేయమంటావు? ఏం చేయాలంటే నువ్వేం చేస్తావంటే అక్క, నీ ప్లాన్ బాగానే ఉంది కానీ వర్కౌట్ అవుతుందంటావా? డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. కరెక్టే, కానీ ఈ విషయం గాని బయటపడితే ప్రమాదం కదా? సమస్య లేదు షా. ఇదంతా నేను ప్లాన్ చేసినట్టు, నా ప్లాన్ ప్రకారం నువ్వు చేస్తున్నట్టు కాకుండా నేను చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా ఆవిడిష్టంతోనే మీ ఇద్దరి పెళ్లి జరుగుతుంది. రేపావిడే నా కొడుకు చందుకి అమ్మాయి ఉషాకి పెళ్లి చేయబోతున్నాను అని అనౌన్స్ చేసేలా చేస్తాను. అర్థమైందా? ప్లాన్ నాది, కానీ అమలు చేయాల్సింది నువ్వు. ఇప్పుడు నీ ప్రేమని గెలిపించుకోవడం నీ చేతుల్లోనే ఉంది. నీ చేతుల్లోనే ఉంది. నీ చేతుల్లో